హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. బాలనటుడిగా పరిచయం అయ్యి స్టూడెంట్ నంబర్ 1 తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ అమ్మ తోడు అని ఆదితో అభిమాన హీరో అయ్యారు. సింహాద్రితో ఇండస్ట్రీని షేక్ చేసి రాఖీతో మహిళల మనసు యమదొంగల కట్టిపాడేసి అదుర్స్ అనిపించుకున్నారు. పరాజయాలు ఎదురైనా తనలో టెంపర్ తగ్గలేదని, తన జనతా గ్యారేజ్ లో సత్తా ఉందని RRR తో అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. దేవరాతో బాక్స్ ఆఫీస్ ని ఎరుపెక్కించిన తారక్ వార్ 2 తో బాలీవుడ్ కెళ్తున్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీపై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మధ్య కాలంలో బెస్ట్ సినిమా అనుభవాన్ని ఈ మూవీ ఇచ్చిందని ట్వీట్ చేశారు. అభిషన్ దర్శకత్వంలో రచన అద్భుతమని కొనియాడారు. సిమ్రాన్ శశికుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బలగంతో సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు ప్రస్తుతం హీరో నితిన్ తో ఎల్లమ్మ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలిపి సెల్ఫీ ఫోటోను వేణు షేర్ చేశారు. దీంతో ఆయనకు నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. రూరల్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న ఈ సినిమా కూడా విజయం పొందుతుందని కమెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రితిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వార్ 2 నుంచి టీజర్ రిలీజ్ అయింది. గెట్ రెడీ ఫర్ వార్ అంటూ ఎన్టీఆర్ డైలాగ్, యాక్షన్ సన్నివేశాలు కూడిన టీజర్ ఆకట్టుకుంటుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాతగా వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆగస్ట్ 14th మూవీ రిలీజ్ కానుంది. తెలుగు పాట ఒక అందమైన ఊయల అయితే ఆ ఊయలకు కొత్త ఊపిరి పోసిన రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన పాట వింటే మది పులకరిస్తుంది. భావాన్ని అర్థం చేసుకోవడానికి మనసు తప్పిస్తుంది. అర్థమైందా? ఆ రోజుకు అదే జోలపాట. మాటల మాంత్రికుడు చెప్పినట్లు ప్రజలకు ఒక్క పాట కేవలం వినడానికే కాదు, దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తారని ఆయన నిరూపించారు. నేడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి. రితువర్మ, సురేష్ వశిష్ఠ జంటగా కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న దేవిక అండ్ డానీ నేరుగా ఓటీటీలోకి రానుంది. జూన్ 6th నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. హారర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పెళ్లి చూపులు, స్వాగ్, మజాకా వంటి సినిమాల్లో రితువర్మ నటించిన సంగతి తెలిసిందే. షూటింగ్ లో గాయపడినట్లు స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా తెలిపారు. ముక్కుకు రక్తం, ముఖం, చేతులకు గాయాలైన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని రోల్స్ అడగవు, డిమాండ్ చేస్తాయి. నీ శరీరం, శ్వాస, గాయాలను లెక్క చెయ్యకూడదు. నువ్వేవో తుఫాన్ అయినప్పుడు ఉరుములు ఏమీ చెయ్యలేవు. కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఆమె ప్రస్తుతం బాలీవుడ్ ఫర్జీ 2 వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్కరించారు. మేకర్స్ తో పాటు కీరవాణి నివాసానికి వెళ్లి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆస్కర్ గురించి అడిగి చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలను మేకర్స్ షేర్ చేశారు. పవన్ తో పని చేయడం ఇదే మొదటిసారి అని, అందుకే ఇది ప్రత్యేకం ఉంటుందని కీరవాణి చెప్పుకొచ్చారు. హీరోయిన్ విశాల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు నటి సాయి ధన్సిక ప్రకటించిన సంగతి తెలిసిందే. 2000లోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రజనీకాంత్ కబాలీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మూవీలో రజనీ కూతురు పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. విశాల్ పుట్టినరోజైన ఆగస్ట్ 26న వీరు ఒకటి కాబోతున్నారు. వీరి మధ్య ఏజ్ గ్యాప్ వచ్చేసి 12 years.